కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమతే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవ కర్మణి అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పాలి. మమ సహకుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో అత్యద్భుతమైనటువంటి సంకల్పము అంటే మనస్సులో ఉండేటటువంటి అత్యద్భుతమైనటువంటి తీసుకున్నటువంటి ఒక దీక్ష అన్నమాట. అలాంటి దీక్షను పండించుకునేటటువంటి ప్రక్రియలో సంకల్పాన్ని చెప్పడం అనేటటువంటి విశేషాన్ని మనం ఇప్పుడు విన్నాం. అటు భక్త మహాశయుల నుంచి, స్వామివారి వైపు నుంచి, ఇరుదేవేరులైనటువంటి ఉభయనాంచారుల నుంచి కూడా ఈ మహాసంకల్పాన్ని చక్కగా స్వామివారి ఎదుట అర్చక స్వాముల వారు వైఖానస ఆగమోక్త రీతిగా నిర్వహిస్తూ ఉన్నటువంటి ఈ శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్నటువంటి స్వామివారి యొక్క ప్రభ వెలిగేలా ఈ సంకల్పాన్ని ప్రకటించడం ఒక అద్భుతం. కాబట్టి ఆ అద్భుతాన్ని మనం వీక్షించాము. ఇప్పుడు శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా విశ్వక్షేణుల వారి ఆరాధన ఆవాహన అనేటటువంటి అద్భుత ప్రక్రియను మనం ఇప్పుడు చూడబోతూ ఉన్నాం. వైఖానస ఆగమోక్తము అంటేనే స్వామివారికి ప్రీతికరమైనటువంటి ఒక చర్య భాగం.
కాబట్టి విశ్వక్షేణ ఆరాధన అనేటటువంటి ఒక ప్రక్రియలో ఇరుదేవేరులు చక్కగా ఉభయనాంచారులై ప్రాణప్రియా పరమ పంకజ కంభుకంఠం బ్రహ్మేశ వంద్యవరదం అమృతం భజామి భృగ్వత్రికస్య మరీచ మధ్యే స్థిత్వాసనే కుసుమగే సమధీరయంతం శ్రీశాస్త్రసారమఖిలం విఘ్నో మునీంద్రం భూయో నమామి భువనైక గురుం ప్రసన్నం శ్రీమదే విఘ్నసే నమః భృగుమరీచ అత్రికస్య మేభ్యో నమః శుక్లాంబరధరం విష్ణుం శ్రీవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్యత్ప్రతవక్త్రాత్యా పారిషత్యా పరశ్వదం విఘ్నం నిఘ్నం దిశదం విశ్వక్సేనం తమాశ్రయే శ్రవతస్మార్తాదికం కర్మనిఖిలం येन సూత్రితం తస్మై సమస్తవేదార్థవిదే విఘ్నసే నమః సూత్రాణామన్యక్లుప్తానాం నేత్రం యచ్చస్తనీకృతం సూత్రం వైఘాన సంబంధే భగవత్కర్మసూచకం ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణా భగవతానగృహీతో భగవతానధ్యాతో భగవన్ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం ప్రాణనాయమ్యా అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య పరమయోహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజగణమణి స్థండిల ప్రతిపరిస్తరణ సర్వోపకరణ శుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనాక్యంగమకరిచన్నాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాక్యంజగణమణి తరంగంగరకారాధనం కరిష్యే ఓం ధారాసతప్తుశరమానశే సుధరత్తరిచ్చ పరిపూరితేషు అపోభిగృహన్ ప్రతిపాదయిష్యే కృణోమి దత్తాగం శుచిరగం సుధర్మా ఇదమాప శివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏ దేశం వర్ణయే సహస్రం యజ్ఞికా పాశాపితనా పుత్ర తేభ్యో న ఇంద్రస్య విదోదమిష్ణర్ విశ్వే దేవామన్యన్నమృతస్వస్య అస్మిన్ కుంభేవం వరుణమావాహయామి ప్రజేతసమావాహయామి దత్తాంప్రధనమావాహయామి యాదస్పతిమావాహయామి వరుణాయ నమః ఇదమాసనం వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః ప్రజేతసే నమః రక్తాంప్రధనాయ నమః యాదస్పతయే నమః పుష్పాన్ని సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్ వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి ఆదౌ నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనం కరిష్యే విశ్వక్సేనం చతుర్బాహం సంకటక్ర సమన్వితం జగాపతిం శృంగకేతం సుపుష్పర్ధమాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖమర్చయేత్ ఆగ్నేయోగస్మాదజామహే త్వా విశ్వేశదాత్తం హితో నృశంభో వైరాజంతే హృదన్నిధత్తాం ప్రయిష్యామదేశో విపధానామనాదర్యామి సస్తాందనితాం దధాత్ పద్మాకారమండలే వంబోహ విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానువాయనమావాహయామి తద్దక్షిణే సూత్రపతిమావాహయామి వామే జగామావాహయామి సూత్రపతిగా సమేత శ్రీ విశ్వక్సేనస్య ఇదమాసనం విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి విశ్వక్సేనాయ నమః పుష్పాన్ని సమర్పయామి గంధాన్ ధారయామి ఫలోపగురోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాత్ నాణ్యమపాసీత కర్మణాం విఘ్నశాంతయే ఆరంభే కర్మణాం పుష్టిం విఘ్నానాం పరిసమాప్త్యన కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం భవద్భనుజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచకిష్యే వాత్స్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్మ స్వస్తి సుప్రోక్షితం అస్తు ప్రజాపతి ప్రజతాం ప్రజతాం ప్రజాపతిః శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు నీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు నీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు నీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాన్యదధే పదం సమూఢమస్య భాగం సురే त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णो कर्माणि पश्यति गतो व्रतानि पुष्पशे इन्द्रस्य युत्यस्सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुरादनं तद्विप्रासो विपन्यमोजाग्रभागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदं
ద్రవిణోదా ద్రవిణసస్తురస్య ద్రవిణోదాసనరస్య ప్రియం సదే ద్రవిణోదా వీరపదే మిషన్న ద్రవిణోధారాసదే దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం తత్పత్కుర్మీదోపవ్యుషం యదా వై సూర్యపదేతి అథ నక్షత్రం నయతి యావదత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జఘన్యం పశ్యేత్ తావదకర్మేత యత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కురుతే. ఓం భూః భూర్భువస్వరం సదేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవా కించక్రమణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో భ్రవంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు. స్వస్తి నిగింద్రో వృత్తశ్రవా స్వస్తి న పూషా విశ్వమేధాః స్వస్తి నస్తారక్షో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాత్. పూర్వోక్తకర్మణి పూర్వోక్తనిర్మాణాయ పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రవంతే కర్మణి స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రవంత కర్మణి స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రవంత కర్మణి స్వస్తి. రుధ్యాస్మ హవ్యేర్నమసోపసత్య మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనువ్రాధాన్ హవిషా వర్ధయంతః శతంజీవేమ సరతస్స వీరాః. పూర్వోక్తకర్మణి పూర్వోక్తనిర్మాణాయ పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రవంతే కర్మరుధ్యతాం 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 వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామయో భవస్థానపూర్జే తథాతన మహేరణాయ చక్షసే యో పశ్చిమతమోరసస్తస్య భార్యతే హనః ఉషతీరవ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మథ ఆపో జనయథా జనః. ఓం పవమానస్సువర్జనః పవిత్రేణ విదర్శనిః యః పోతా స పునాతు మా పునంతు మా దేవ జనాః పునంతు మనవోధియా పునంతు విశ్వ ఆయమః. జాతవేదః పవిత్రవదే పవిత్రేణ పునాహి మా శుక్రేణ దేవదీత్యతే అగ్నే కృత్వా క్రతూకుమ్రణే యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితడమంతరా బ్రహ్మదేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే. వైశ్వదేవీ పునతి దేవ్యాగాత్ యస్యై బహ్వీస్తనవో వీతపృష్ఠాః తయా మదంతస్సదమార్త్యేషు వయగ్దుస్యామపతయోరయీనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాత్ వాతః ప్రాణిని శిరోమయో భూః ద్యావా పృథివీ పయసాపయోభిః అర్తావనీ జిగ్నిగే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వరిశిష్టైర్తే మమన్మభిः అగ్నే దక్షైః పునాహి మా येन देवा अपुनता येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे. यः पापमानी दध्येति ऋषिभिः संभृतगुं रसं सर्वगं सपूतमश्नादि सुदिदं मातरिश्वन पापमानीर्यो अध्येति ऋषिभिः संभृतगुं रसं तस्मै सरस्वती दुहे क्षीरगं सत्पिर्मधूदकं पापमानी स्वस्त्यजनीः सुदुःखा हि घृतश्चितः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतगं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तु मा राजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे. इन्द्रस्वनीति सह मा पुनात् सोमस्वस्त्यावरुणः समीच्या यमो राजा प्रमृणाभिपुनात् मा जातवेदा मूर्त्यगिन्त्या पुनात् तच्छय्योरावृणीमहे. गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं शिन्नो अस्तु द्विपदे सञ्चतुष्पदे. ओम शान्ति शान्ति शान्तिः. ओम प्रात्यान्तिषि देवार्त्यजो मार्जयन्तां दक्षिणायां दिशिमासाः पितरो मार्जयन्तां प्रतीत्यां दिशि गृहाः पशवो मार्जयन्तां उदीत्यां दिश्याप वोषधयो वनस्पतयो मार्जयन्तामूर्ध्वायां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्तामतो धराधरेर्नायेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्य पिन्तोः तमकृतं पश्यति वेदशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोकाये चुचरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्त अतः समुद्रा गिरयश्च सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः. वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पादर्घ्याचमनीयं समर्पयामि. विश्वक्सेनाय नमः यथा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च. ఓం నమో వెంకటేశాయ. విశ్వక్షేణం సకల విబుధ ప్రౌఢ సైన్యాధినాదం
ముద్రాచక్రే కరయుగధరే శంఖదండౌ దధానం మేఘశ్యామం సుమణిమకుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయే దేవం విజితదనుజం సూత్రవత్యా సమేతం. అట్టి విశ్వక్షేణుని యొక్క దివ్యమైనటువంటి ఆరాధనలో భాగంగా ఆ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్షేణుల వారిని ఆవాహన చేసినటువంటి విధానాన్ని మనం గమనించాము. అదేవిధంగా శుద్ధి పుణ్యాహవాచనం అనేటటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియను మనం గమనించాము. అంతేగాక నిత్యసూరి గణాలలో ప్రముఖుడైనటువంటి విశ్వక్షేణుల వారి యొక్క ఆ సరళిలో మనం కూడా ఉన్నామా అని ఆలోచిస్తూ ఏ స్థాయిలో ఉన్నామో భగవంతునికి దగ్గరగా ఉన్నామా లేదా అని ప్రతి నిత్యము కూడా ప్రతి క్షణము కూడా మనలో మనం తొంగి చూసుకునేటటువంటి ఒక అవకాశాన్ని మనకు మనం కలిగించుకునేటట్లు ఈ కళ్యాణ మహోత్సవం మనకు సహకరిస్తూ ఉన్నది అనేటటువంటి భావనతో ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించినట్లయితే అదిగో సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. పంచమృత్తికా పాలికలు దేహానికి ప్రతీకగా ఉన్నటువంటి పంచమృత్తికా పాలికలలోకి దివ్యమైనటువంటి పువ్వులను, అక్షతలను, నవధాన్యములను, తులసీ దళాలను చక్కగా అక్కడ శుద్ధీకరణ చేసినటువంటి పరమ పవిత్రమైనటువంటి మనస్సుతో మంత్రంతో వస్తు ద్రవ్యాలన్నిటినీ కూడా శుద్ధీకరణ చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియను మనం చూస్తూ ఉన్నాం. అంతేగాక నిత్యము నిర్వహించబడుతూ ఉన్నటువంటి ఈ కైంకర్యం కాబట్టి సద్యో అంకురార్పణ అనేటటువంటి కైంకర్యంగా భావన చేస్తూ మనం ఈ అద్భుతమైనటువంటి ఘట్టాన్ని వీక్షిస్తూ ఉన్నాం. చక్కగా వైఖానస ఆగమోక్త రీతిగా స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి లీలలను మనం స్మరించుకుంటూ ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించాలి. ఎందుకు అంటే పరమాత్మ ఎప్పుడూ కూడా విశిష్టమైనటువంటి స్థానంలో ఉంటారు కాబట్టి శ్రేష్టతముడై నందున భగవానుడు విశిష్ట అని పిలువబడుతూ ఉంటాడు కదా. అతిశేతే సర్వమతో విశిష్ట, సర్వమును అతిశయించి ఉన్నాడుగాన భగవానుడు విశిష్టుడాయను కదా. ప్రకాశైక విభూతి చంద్రుడై విశిష్టుడాయను. పంచకోశముల నదిగమించి శరీరత్రయమున నతిశయించి అవస్థాత్రయమునకు సాక్షి అయి దేహేంద్రియ మనోబుద్ధులలో జరుగు సమస్త వ్యాపారములకును విలక్షణుడైనటువంటి భగవానుడు విశిష్ట అని కీర్తించబడుతూ ఉన్నాడు. కాబట్టి అలాంటి శుచి ఎప్పుడు కూడా శుచియందునే దైవముండును శుచియందునే స్వాస్థ్యముండును అంటూ ఉంటారు కదా. కాబట్టి పరమాత్మ అనుగ్రహానికి మనందరం కూడా ఆత్మశుచి అవసరం. ఓం నమో వెంకటేశాయ. ప్రతిశరమందన దేవతారాధనం కరిష్యే. ఓం యమర్పయంతి మనయో హవిర్యోజోషిడాన విబధా విరాజన్నే తమ్మకి దోషాయస్యాననాగ్న విపణాని పదంతే. ఓం శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. రక్షాసూత్రదేవతాభ్యో నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుష్పాన్ని సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యనీతర నర్వణాః స్వస్తి పూషా అసూరో దధాతున స్వస్తిత్యావా పృథివీ సుచేతునా స్వస్తయే వాయుమపప్రవామహే సోమన్ స్వస్తి భవానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసూరగ్ని స్వస్తయే దేవావంత్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్వం భాసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి బధ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి బంధామనోజరేమ సూర్యాచంద్రమసా వివ పునర్దధదాగ్నాదాజానతా సంగామేమహి స్వస్త్యజానంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాయుషం దేవతానాం అసురగ్నమింద్రాసగం సమత్సు బృహత్యశో నామామివారోహేమ అంభోముచా భాంగిరా సంగయం స్వస్త్యాత్రేయం మనసా జతార్క్ష్యం ప్రియాతవానిశరణం ప్రపద్యే స్వస్తి సంబాధే స్వభాయన్నో అస్తు శుభగం శుభాం. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇప్పుడు రక్షాబంధన అనేటటువంటి సంకల్పాన్ని విన్నాం. సంకల్పం అంటే మనం మాట్లాడుకున్నాం కదా, చక్కగా సంకల్పానికి మధ్యలో ఉండేటటువంటిది కోరిక. కాబట్టి కోరిక సంకల్పంగా రూపాంతరం చెంది ఆ సంకల్పం వజ్ర సంకల్పంగాను, ఒక
తిరుగులేని రామబాణం లాంటి సంకల్పంగా మనలో దృఢ నిశ్చయాన్ని సంకేతంగా నిలుపుకునేటటువంటి ఒక ఎంపికే సంకల్పమని అంటారు. కాబట్టి సంకల్పము అనేటటువంటి ఒక దివ్యమైనటువంటి బ్రహ్మాస్త్రాన్ని మనం ఎప్పుడు ఎలా ప్రయోగించాలి? అన్ని కార్యాలు శరీరాన్ని మాధ్యమంగా చేసుకొని సంకల్పం అనేటటువంటి పవిత్రమైనటువంటి అస్త్రం పనిచేయబడుతూ ఉన్నది అక్కడ. కాబట్టి ఇక్కడ కూడా సంకల్పాలు అనేకం ఉంటాయి. మొదటిసారిగా చెప్పుకున్నటువంటి సంకల్పం, తర్వాత రక్షాబంధన సంకల్పం, అదేవిధంగా మహాసంకల్పం, అదేవిధంగా ఈ యొక్క సంకల్పాలన్నీ కూడా దేనికదే ప్రత్యేకతను చూయిస్తూ సకల కార్యాలను సిద్ధించేటట్లుగా మార్చేటటువంటి రూపాంతరం చెందేటటువంటి ఒక ప్రక్రియ అన్నమాట. కోరికలన్నిటినీ సంకల్పంగా రూపాంతరం చెందించి అవి సిద్ధించేటట్లుగా మనం భావన చేస్తూ ఈ కైంకర్యాలన్నింటినీ కూడా మనం నిర్వహిస్తూ ఉన్నటువంటి విశేషాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి సంకల్పానికి ఆ ప్రత్యేకత స్థానం ఉన్నది ఎప్పుడూ కూడా. ఇప్పుడు రక్షాబంధన అనేటటువంటి సంకల్పానికి సంకల్పించుకొని చక్కగా కొన్ని నియమాలకు కట్టుబడి ఉండేటటువంటి సిద్ధాంతాల్ని ప్రకటింపజేయడమే ఇక్కడ రక్షాబంధన సంకల్పం. రక్షాబంధన ఆ ధారణం అనేటటువంటిది ఉన్నది కదా, అది ఇరుదేవేరులతో స్వామివారు ఇప్పుడు కళ్యాణ చక్రవర్తిగా లోక ప్రఖ్యాతి చెందినటువంటి శ్రీ వెంకటేశ్వర ప్రభువు యొక్క నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి పేరుతో ప్రసిద్ధి చెందినటువంటి ఈ యొక్క మహత్తుతో కూడినటువంటి కళ్యాణాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. అదిగో పవిత్రమైనటువంటి నదీ జలాల నుంచి స్వీకరించబడినటువంటి భావనాకృతితో ఉన్నటువంటి నదీ జల విశేషాన్ని, అంటే గంగేచ యమునేచ అంటూ పవిత్రమైనటువంటి నదులలో ఉన్నటువంటి పవిత్రత స్వరూపంగా కలిగినటువంటి జలాలను ఆవాహన చేసి స్వామివారి యొక్క సేవలో వినియోగించుకుంటూ ఉండేటటువంటి విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి అమృతతుల్యమైనటువంటి వాడు పరమాత్మ. అమృతము అంటే అది ఎప్పుడూ మృతం కాకుండా ఉండేటటువంటి తత్వం. అది భగవంతుని యొక్క దివ్యమైనటువంటి తత్వం. మరణము లేనివాడై భగవానుడు అమృత అని కీర్తించబడుతూ ఉన్నాడు. అజరోమరహ, అదిగో చక్కగా రక్షాబంధన ధారణం అనేటటువంటి ఒక అద్భుతాన్ని మనం చూస్తూ ఉన్నాం. చక్కగా స్వామివారికి దక్షిణ హస్తానికి ఈ యొక్క బంధనాన్ని విధించబోతూ ఉన్నారు. అదేవిధంగా ఇరుదేవేరులకు కూడా చక్కగా ఎడమ చేతి భాగాలకు అనగా వామహస్తాలకు ఈ దివ్యమైనటువంటి రక్షాబంధనం అనేటటువంటి కైంకర్యాన్ని మనం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. స్వామివారికి చక్కగా కుడి చేతి భాగానికి అనగా దక్షిణ హస్తానికి అభయహస్తంతో నిండి ఉన్నటువంటి స్వామివారు ఎంతో స్వీకరిస్తూ ఉన్నటువంటి వాడై, మన భావనలన్నిటినీ కూడా స్వీకరిస్తూ ఉన్నటువంటి వాడై ఈ యొక్క కైంకర్యాలన్నిటినీ కూడా నిర్వహించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఇరుదేవేరులు అనగా ఉభయనాంచారులైనటువంటి ఇరుదేవేరులు కూడా మలయప్ప స్వామిగా ప్రకటితమైనటువంటి ఉత్సవమూర్తి స్వరూపంగా భాసిల్లుతూ ఉన్నటువంటి స్వామివారిని మలయప్ప స్వామిగా మనం ఏ విధంగా కీర్తిస్తూ ఉన్నామో, పిలుస్తూ ఉన్నామో, ఆ విధంగానే ఇరుదేవేరులను అనగా భూరమణి శ్రీరమణి, అటు భూదేవి ఇటు శ్రీదేవి ఇరువురును కూడా ఉభయనాంచారులు అంటారన్నమాట. ఆ ఉభయనాంచారులైనటువంటి తల్లులిద్దరికీ కూడా ఇప్పుడు రక్షాబంధన ధారణం అనేటటువంటి ప్రక్రియను మనం చూసేటటువంటి అవకాశాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం అనేటటువంటి ఒక అద్భుత భక్తి ధార ప్రవాహం ప్రపంచీకరణం చేసినటువంటి ఆ విధానాన్ని కూడా భగవంతుని యొక్క స్వరూపంగానే మనం భావన చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానముల వారికి సహకారంగా ఒక ఈ యొక్క స్వామివారి కైంకర్యాలన్నింటినీ ఒక నారద మహర్షిలాగా ఏ విధంగా ప్రపంచీకరణం చేయాల్సిన అవసరం ఉన్నదో ఆ విధంగా పనిచేస్తూ ఉన్నటువంటి ఈ మాధ్యమం కూడా ఒక ఆత్మ వంటిదే. కాబట్టి ఆ విశేషాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఇరుదేవేరులకు కూడా చక్కగా అటు శ్రీదేవికి ఇటు భూదేవికి ఇరువురికి కూడా చక్కగా రక్షాబంధనం అనేటటువంటి కైంకర్యాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. ఎడమ చేతి భాగాలకు అనగా వామహస్తాలకు ధరింపజేస్తూ ఉన్నారు. పరమాత్మ ఎప్పుడూ కూడా అమృతతుల్యుడైనటువంటి పరమాత్మ. ఇతడు ముదుసలితనము లేనివాడు, మరణము లేనివాడు అని బృహదారణ్యకోపనిషత్తు తెలియజేస్తున్నది కదా, అనగా మోక్ష స్వరూపుడై ఉన్నాడని భావము. అమృతుడైనందున భగవానుడు సనాతనుడైనందున నిశ్చలుడు. ఈ విషయమును శాశ్వత స్థానుహు అనేటటువంటి నామంతో భగవంతుణ్ణి కీర్తిస్తారన్నమాట. నిత్యుడై నిశ్చలుడై భగవానుడు శాశ్వత స్థానుహు అని కీర్తించబడుతూ ఉన్నాడు.
సకలమునకు తానే కారణభూతుడైనందున భగవానుడు శాశ్వతుడని తెలియబడుచూ ఉన్నాడు. అదిగో పరమాత్మ యొక్క హృదయ స్థానాన్ని అధిష్ఠించినటువంటి భూదేవి అమ్మవారికి ఎడమ చేతి భాగానికి చక్కగా ఈ రక్షాబంధనం అనేటటువంటి విశేషాన్ని సమర్పించేటటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. చక్కగా స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి పరమాత్మ ఇరుదేవేరులు ఇరువురు కూడా మనకు ఈనాటి కళ్యాణ మహోత్సవంలో విశేషంగా కనిపిస్తూ ఉన్నారు. అంతేగాక మనందరి హృదయాలను భక్తి అనేటటువంటి ఒక పదార్థంతో తడిపి స్వామివారు మన చేత ఈ కైంకర్యాలన్నిటినీ కూడా నిర్వహించుకుంటూ ఉన్నారు. అంతేగాక చక్కగా ఈ విశేషాలన్నిటి యొక్క సారాన్ని మనం గమనించినట్లయితే మరి ఎందుకు ఇరుదేవేరులు స్వామివారు ఈ ముగ్గురు కలిసి ఒక సందేశాన్ని లోకానికి ఇవ్వాలి కదా. ఆ సందేశం ఏంటి? ఇన్నింటి యొక్క కైంకర్యాల యొక్క ఒక ప్రతిఫలం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే అన్యోన్యత, ప్రేమ, అనురాగం అనేటటువంటి విశేషాన్ని భార్యాభర్తల మధ్య ఎంత దృఢంగా ఉండాలి, జీవిత పర్యంతమంతా కూడా ఆ ప్రేమానురాగాలు ఏ విధంగా కొనసాగుతూ ఉండాలి అనేటటువంటి ఒక ప్రతిఫలమే ఈ యొక్క కళ్యాణ మహోత్సవం, నిత్య కళ్యాణ మహోత్సవం యొక్క లక్ష్యం. కాబట్టి ఇప్పుడు మనకు అర్థమైనది కదా. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వాధ్వాంశం శుద్ధ ఆశీర్వాన్వక్త్ ఇంద్రశుద్ధో ఆగహి శుద్ధ శుద్ధా విరోధిభిః శుద్ధోర్యం నిధార్య శుద్ధో మమత్తి సౌమ్యః ఇంద్రశుద్ధో హినోర్యం శుద్ధో వృత్రాణి దాశుతే శుద్ధో వృత్రాణి జిగ్నషే శుద్ధో వాజం శిరాసతే దైవ్యాహోతారావణహంతపూర్వేరిష్టాస్యామద్రవాసువీరాః మక్యం యురంతమయాన హవ్యాకోతి సత్యామన సోమే అస్తు ఏ నోమానిగాంకృతమచ్చనాహం విశ్వే దేవాసో అధిభోజనామి దేవీశ్వరుర్వీర్ణక్రణోత విశ్వే దేవాస యః వీరయత్నం మాహాస్మహి ప్రజగామాతనోభిర్మారధామత్విషతే సోమరాజన్ జాతవేదో భువనస్య రేతయః సించతపసో యజ్ఞనిష్యతే అగ్నిమశ్వత్థాదిర్హవ్యమాహకం శమే గర్భాంజనగణ్యోమయో భూః ఓం అగ్న ఆయాహి వేదయే గ్రాణో హవ్యదాదయే నిహోదా సత్సి బర్హిషి అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవేతః ప్రసుభా బ్రహ్మజిజ్ఞానం బ్రహ్మం పరస్తాత్ విషేమతః వేణ ఆవహ సబుద్ధ్యా పుపమా అస్య విష్టాసతశ్చ యో నమశతశ్చ వివహ ఓం భూ బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మణే నమః ఇదమాసనం సోమో ధేనుకం సోమో అర్వంతమాసకం సోమో వీరంకర్మణ్యందరాదే సాధన్యం విరుత్యకం సభేకం దుష్ట్రమణం యోదరాశ తస్మై ఓం భూస్వమావాహయామి ఓం భవర్యజ్ఞాంకమావాహయామి ఓం సవరిందమావాహయామి ఓం భూర్భవస్వస్తింద్రమావాహయామి సోమస్య ఇదమాసనం బ్రహ్మణే నమః సర్వోపచారాన్ సమర్పయామి సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధహిత్వన్నాగస్య ప్రశ్నే నమానోస్తే సప్తర్షీనాగం సుకృతాం గిత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానం చధీః ఓం ప్రోక్ష్యా పవిత్రే sto వైష్ణవ్యే sto జిగ్నయే sto వాయుభూతే sto విష్ణోర్మనసా భూతే sto జిగ్నస్య పావనే స్థః పరశురసి పవిత్రే స్థో వైష్ణవ్యో దేవసవిత ప్రసవనాత్ తచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిరాపో దేవీరగ్రే పుమో అగ్రే గుమోగ్రయమం యజ్ఞం యథాగ్రే యజ్ఞపతిం దత్త యుష్మానింద్రో వృణీత వృత్రతూర్యే యూయమింద్రమవృణీర్థం వృత్రతూర్యే ప్రోక్షితాస్థా విష్ణుమావాహయామి మహావిష్ణుమావాహయామి సదా విష్ణుమావాహయామి యాపి నారాయణమావాహయామి బ్రహ్మణ్ణవ ప్రణేష్యామి గితమానవాచం యచ్చా ప్రణయజగ్నం దేవతావర్ధగిత్వన్నాకస్య పృష్ణే చ మానోస్తు సప్తర్షీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం గితమానం చ ధీః ఓం ప్రణయా సోమావ ప్రణేష్యామి గితమానవాచం యచ్చా ప్రణయజగ్నం దేవతావర్ధగిత్వన్నాకస్య పృష్ఠే యజమానోస్తు సప్తర్షీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం గితమానం చ ధీః ఓం ప్రణయా కోమ ప్రణగిత సమప్రణగిత్వాపో దేవీ ప్రణయాని యజ్ఞకం సగుంసాతయంతునః ఇదం వదంతి కృతపుష్టాబుదాగుః సహస్రభూషం జితమానేన్యంచతీః ప్రజాపతిమావాహయామి ఇంద్రమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిశోమమావాహయామి ప్రజాపతిమావాహయామి బ్రహ్మాణమావాహయామి ఇంద్రమావాహయామి వసూనావాహయామి మృతావాహయామి రుద్రానావాహయామి ఆపాపోపస్పృశ్య శ్రీమహావిష్ణుమావాహయామి బృహస్పతిమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి ఆదిత్యానవాహయామి అశ్వినావాహయామి పూషణమావాహయామి కక్షమావాహయామి కక్షదేవత సోమమావాహయామి ఔపాసనయజ్ఞమావాహయామి యజ్ఞదేవత విశ్వాన్ దేవానావాహయామి
सर्वदेवानावाहयामि आज्यभाये प्रजापतिर्ष्णनोमामि ब्रह्मणेर्ष्णनोमामि इन्द्राकृष्णनोमामि अग्नयेर्ष्णनोमामि सोमाकृष्णनोमामि अग्नयेर्ष्णनोमामि सोमाकृष्णनोमामि अग्निसोमाभ्यां कृष्णनोमामि प्रजापतिर्ष्णनोमामि ब्रह्मणेर्ष्णनोमामि इन्द्रागिरिष्णनोमामि वसुभ्योर्ष्णनोमामि मरुद्भ्योर्ष्णनोमामि रुद्रेभ्योर्ष्णनोमामि आपापस्पृश्य श्रीमहाविष्णुमेर्ष्णनोमामि बृहत्तयेर्ष्णनोमामि मित्रागिरिष्णनोमामि वरुणागिरिष्णनोमामि आदित्येभ्योर्ष्णनोमामि अस्भ्यां कृष्णनोमामि पूष्णेर्ष्णनोमामि कक्षागिरिष्णनोमामि कक्षदेवता सोमागिरिष्णनोमामि औपासनयज्ञागिरिष्णनोमामि यज्ञदेवता विश्वेभ्यो देवेभ्यो जुष्टनर्वमामि सर्वनेमेभ्यो दुष्टनर्वमामि आद्यं तृप्यदस्त्रगामि चिरं तृप्यदस्त्रगामि अग्ने द्योतिरसि समिदसि स्वाहा अमृतमसि वारुणमसि अन्तरितकं रक्षोऽन्तरितारातयः प्रत्यष्टकं रक्ष प्रत्यष्टारातयः चित्तदिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः वाक्पदिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः देवस्तादिपदापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः करसम्पूर्णावासमिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वाभ्यर्च्य अक्षता आच्य चरुभिः इमामे अग्नैष्टगाधेन वस्सन्त्वेका च शतं च सहस्रं च आयुतं च नियतं च प्रगितं च अर्पदं च न्यर्पदं च समुद्रस्य मध्यं च अन्तस्य परार्धस्य इमामे अग्नैष्टगाधेन वस्सन्तु इन्द्राय नमः अग्नये नमः यमाय नमः ऋतये नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोजसे नमः जराप्रभवे नमः विसर्पणे नमः वैश्वानराय नमः जातवेदसे नमः अदिते मन्यस्व अनुमते मन्यस्व सरस्वते मन्यस्व देवसवितः प्रसुवा षष्टिशतसहस्राण्यतमक्षयमृपुदमानय अयन्त युद्म आत्मा जातवेदस्तेनेत्यस्ववर्तस्वजेतवर्तगिरास्मान् प्रजगा पशुभिर्ब्रह्मवर्चसेनान्नाद्येन समेधय स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा आपावोपस्पृश्य श्रीमहाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अष्टिभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा यज्ञदेवत विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा ओं भूस्वाहा ओं भवस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवस्वस्वाहा आदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीभूनिदासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यञ्चकर्मणि उपासनाग्नौ सर्वप्रायश्चित्तार्थम् अतो देवादिशत्वैष्टमहोमं करिष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुवा ॐ अतो देवा अवन्तनो यतो विष्णुर्विक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विक्रमे त्रेधानदधेवदं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यति गतो वृतानि पस्पशे इन्द्रस्य गित्यस्सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिमेव चक्षुरादरग् स्वाहा तद्विप्रासोऽपि पञ्चमोजाग्रभागं सस्यमिन्धरे विष्णोर्यत्परमं पदग् स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ स्वस्वाहा ॐ भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविदप्रासामीः పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము వేడే మూలిందరో విభవము నేడు వేడే మూలిందరో విభవము నేడు పాడరు
కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే. కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే. కమలుచు మ్రోసెను దివ్య దుందుబులు గమనించరు దివి గల దేవతలు. కమలుచు మ్రోసెను దివ్య దుందుబులు గమనించరు దివి గల దేవతలు. ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు. ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము. వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో. వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో. కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు. కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు. ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు. ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము. శ్రీ వెంకటపతికి శ్రీ సతికి అడరిన తలబాలందనిదే. బడి శ్రీ వెంకటపతికి శ్రీ సతికి అడరిన తలబాలందనిదే. నడచి పరుషలు నానా ముఖముల ముడుపులు చదువరు ముయిగా నరులు. నడచి పరుషలు నానా ముఖముల ముడుపులు చదువరు. సూత్రితం తస్మై సమస్త వేదార్థవిదే విఘనసే నమః. అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమితశక్త్యా భ్రయమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకదమే ఆప్తేజో వాయువ్యాకాశ అహంకారమహదం వ్యక్తాఖ్య సప్తావరణీరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహకూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాలాయమానస్య మణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిక్నంది శుండాదండోత్తంభితే అమరావతి తేజోపదే సంయమనే రక్షోపదే సింధుపదే గంధమత్యలకాపదే యశోపదేత్యష్టదేవపదే విరాజతే ఇంద్రాగ్నియమనిర్దివర్ణవాయుకుమేర ఈశానాఖ్య అష్టలోకబాలక పరిపాలితే లోకాలోకాచలవలయతే లవణేక్షుసురా సర్పిత దిక్షేర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంభోప్లక్ష కుశక్రౌంచ శాకశాన్మలి పుష్పరాఖ్య సప్తద్వీపద్వీపదే మా
మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్యవారయాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కింపురుషహారీలావృతపత్రాశ్వకేతుకమాలక హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రగభస్తి పున్నాక గంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసు ఇహ జన్మ నిచాయేత దక్షిణ పర్యంతం బాల్య యౌవన కౌమారవార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం కుంభీబాగలోహితధామాతపసంఘాతకాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తిలై సూర్యమండలపర్యంతం కృతరాశేర్వర్షనహస్రావధానే ఏకైకదరాపకర్షణక్రమేణ సర్వరాస్యపకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అదిరాత్రాప్తోర్యామశాంతపణవాజపీయపుండరీకాశ్వమేధాది శతకృతపుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్య పదమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చామదారస్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఘ్నోమణీంద్రమదానుసారవిర్భృక్వాదిభిర్వసిష్టాదిభిः దివ్యమహర్షిభిः రక్తగుహ్యధర్మపురాణ ఇతిహాసకల్పోక్త సకలఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేకకోటి బ్రహ్మాండనాయకస్య అనంతకళ్యాణగుణగణగాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సింగచక్రశారంగకౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమత వైఖానస భగవత శాస్త్రోక్తమార్గేణ ఆంగీరసభారహస్పత్య భారద్వాజిత్రకారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నత్రే ఆంగీరసభారహస్పత్య భారద్వాజత్రకారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూషస్య మూలప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణోఖ్యాదివశాద్ ఉత్పత్తి స్థితిలయకారణభూషస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరసభారహస్పత్య భారద్వాజత్రకారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్తదేవతా నికుటమకుటమణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరసభారహస్పత్య భారద్వాజత్రకారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్యపీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజోరత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజస్సామాధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవత్స్యమన ఆప్నవాన ఉరవైంద్రమంజారుషేయ ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగోః సంకల్పతనయాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యా రాసౌ జాతాయాం శ్రీ శ్రీదేవీ నామ్నీమిమాం కన్యాం దాస్యామి. ఋగ్యజస్సామాధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రయార్హేయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీమిమాం కన్యాం దాస్యామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజిగీర్షయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సమేతసేద్ ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యః సర్వదేవతాః మిమాం కన్యాం ప్రదాస్యామి. ప్రీణాతు కమలాపతిః కన్యాదానముహూర్తః సుముహూర్తో అస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో చక్కగా స్వామివారికి రక్షాబంధన ధారణ అనేటటువంటి అంశాన్ని మనం చూసిన తరువాత
మధుపర్క నివేదనం, వస్త్ర సమర్పణ, కన్యాదానం, మహాసంకల్పం అనేటటువంటి అమృతతుల్యమైనటువంటి ఘట్టాలను మనం తిలకించాము. అంతేగాక స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ప్రవర, అమ్మవార్ల యొక్క దివ్యమైనటువంటి ప్రవర విన్నాం. అంటే వంశమూలాన్ని పట్టి సూచించేటటువంటి అద్భుతమైనటువంటి ఘట్టం ఈ ప్రవర అనేటటువంటి విశేషమైనటువంటి విన్యాస ధ్వని ప్రకరణ. కాబట్టి అలాంటి శబ్దీకరణం గావించబడినటువంటి స్వామివారి యొక్క ప్రవరలో అనంత గుణగణధామాలు వెలసి ఉన్నాయి. అలాంటి ప్రత్యేకమైనటువంటి ప్రవరను మనం విన్నాం. చక్కగా స్వామివారు ఎట్లాంటి వారు అంటే స్పష్టాక్షర అంటే ఓం అనేది దివ్యాక్షరముల ద్వారా సూచించబడినటువంటి వాడై భగవానుడు స్పష్టాక్షర అని తెలియబడుచు ఉన్నాడు. స్పష్టమైనటువంటి సర్వ ప్రభావముతో వేదమునందు తెలియబడిన వాడైనందున భగవానుడు స్పష్టాక్షర అని కీర్తించబడుతూ ఉన్నాడు. ఓం అనున్నది ప్రణవము, అది ఏ బ్రహ్మస్వరూపము. భగవానుడు ప్రణవ స్వరూపము కాబట్టి ప్రణవము ద్వారా తెలియబడువాడై ఉన్నాడు, తానే ప్రణవ స్వరూపమై ఉన్నాడు. అందుకనే మంత్ర అనేటటువంటి శబ్దంతో కూడా కీర్తించబడుతూ ఉన్నాడు. అంటే మంత్ర స్వరూపుడైనటువంటి పరమాత్మ, మంత్రానికి యజమాని అని అర్థం ఇక్కడ. అంటే వేదమంత్రముల ద్వారా తెలియదగినటువంటి వాడై భగవానుడు మంత్ర అని స్తుతించబడుతూ ఉన్నాడు. దివ్య మంత్ర స్వరూపుడై ఉన్నాడని భావము. మననము చేయువారిని రక్షించున్నది మంత్రము. భగవానుడు మంత్ర అని స్తుతించబడుటచే తనను ధ్యానించు వారిని రక్షించువాడని భావము. కాబట్టి మంత్రమునకు మంత్రమూర్తికి మధ్య భేదమును దర్శించరాదు. భగవానుడు మంత్రస్వరూపమై మననము చేయవారలను రక్షించగలిగి ఉండుట చేత భక్తుల సంసార తాపములను తొలగించువాడై ఉన్నాడు. కాబట్టి పరమాత్మ మంత్రస్వరూపుడు. అలాంటి మంత్రస్వరూపుడైనటువంటి పరమాత్మ యొక్క దివ్య లీలా వినోదభరితుడైనటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో చక్కగా కన్యాదానం అనేటటువంటి ఘట్టం, మహాసంకల్పం అనేటటువంటి ఘట్టం, మాంగళ్య పూజ అనేటటువంటి ఘట్టం, మాంగళ్య ధారణ ధారణం అనేటటువంటి ఒక అద్భుతమైన ఘట్టం, అదేవిధంగా కర్పూర నీరాజనం అనేటటువంటి ఘట్టాన్ని మనం ఇప్పుడు తిలకించబోతూ ఉన్నాం. ఈ విశేషాంశాలన్నీ కూడా కలిసి భగవంతుని యొక్క మహాకైంకర్యంగా రూపాంతరం గావించబడి జగత్ ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ఇప్పుడు మనం వీక్షించడానికి అనుకూలంగా ఈ అవకాశాన్ని స్వామివారే మనందరికీ కూడా కలిగించాడు. అంటే మనం ఎంత అదృష్టవంతులమో కదా. కాబట్టి ఈ యొక్క దివ్యమైనటువంటి అగ్ని ప్రతిష్టాపన అనేటటువంటి కైంకర్యం స్వామివారికి ఎంతో దివ్యానుభూతిని కలిగించేటటువంటి అంశం. ఎందుకంటే దేవతలందరిలో కూడా చిన్నవాడైనటువంటి అగ్నిదేవుడు స్వామివారికి మన సంకల్పాలను, దేవీ దేవతల యొక్క సంకల్పాలన్నిటినీ కూడా స్వీకరించి స్వామివారికి సమర్పించేటటువంటి తత్వం కలిగినటువంటి దేవుడు. అగ్ని ప్రతిష్టాపన కైంకర్యంలో భాగంగా అగ్ని పురుషుణ్ణి, ఆ తత్వాన్ని కూడా మనం ఇప్పుడు ఆవాహన చేసినటువంటి విధానాన్ని మనం గమనించాము. తరువాత స్వామివారు ఈనాటి కళ్యాణ మహోత్సవంలో రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలలను ధరించి ఎంతో చక్కనైనటువంటి ప్రభావం చేత ఆధ్యాత్మికోన్నతిని సాధించేటటువంటి వివాహము, విశేషమైనటువంటి వివాహము అనేటటువంటి ఒక అద్భుత ప్రక్రియను మనం తిలకిస్తూ ఉన్నాం. ఎంతో కాలం నుంచి కూడా దేవీ దేవతలందరిలోకెల్లా కూడా ఎప్పుడు వివాహము, కళ్యాణ మహోత్సవం అనేటటువంటిది విశేషంగానే మనం పరికిస్తూ ఉంటాం. రుక్మిణి శ్రీకృష్ణుల యొక్క కళ్యాణ మహోత్సవాన్ని, సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవాన్ని, అదేవిధంగా శ్రీ వెంకటేశ్వరుడు పద్మావతి లక్ష్మీ సహిత స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని, భూరమణి శ్రీరమణుల మధ్యలో స్వామివారి యొక్క దివ్య లీలా వినోదభరితులైనటువంటి స్వామివారి యొక్క హృదయాంతర్గత నివాసినులైనటువంటి అమ్మవార్ల యొక్క ఈ యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని మనం పరికించినట్లయితే కళ్యాణం అనేటటువంటి అద్భుత ఘట్టం కళ్యాణమే. కళ్యాణానికి ప్రతీక కళ్యాణమే. అలాంటి కళ్యాణమే ఈనాడు మనం దర్శిస్తూ ఉన్నాం. చక్కగా తిరుక్షేత్రాన తిరువేంకట నాయకుడై దివ్య లీలా వినోదభరితుడై ఈనాడు లక్షలాది మంది భక్తులు దేశ విదేశాల నుంచి కూడా విచ్చేసి స్వామివారి యొక్క దర్శనం కోసం అనేక గంటలు తరబడి వేచి ఉండి స్వామివారిని దర్శించుకుంటూ, అంతే ఈనాటి కళ్యాణ మహోత్సవానికి హాజరైనటువంటి ఈ ఆర్థిక కళ్యాణ మహోత్సవానికి విచ్చేసినటువంటి భక్తాదులందరూ కూడా
ఎంతో అదృష్టాన్ని వ్యక్తపరుస్తూ స్వామి పునర్దర్శన ప్రాప్తిరస్తు అంటూనే కళ్యాణాన్ని ఎన్నో రకాలుగా మళ్ళీ చూసే అవకాశాన్ని కలిగించు తండ్రి అనేటటువంటి ఒక మనో మాధ్యమం ద్వారా స్వామివారికి ఈ భావనను సమర్పిస్తూ ఉంటారు. కాబట్టి చక్కనైనటువంటి స్వామివారికి అదిగో దర్శిస్తూ ఉన్నాం. మాంగళ్య పూజ, మంగళసూత్రానికి సూత్రము అనగా త్రాడు, మంగళము అనగా శుభకరమైనటువంటి త్రాడు అని అర్థం. కాబట్టి ఇరుదేవేరులకు సమర్పించబోతూ ఉన్నటువంటి మంగళసూత్ర ధారణ అనేటటువంటి ప్రముఖమైనటువంటి ఘట్టానికి సంబంధించినటువంటి మాంగళ్య ధారణ, మాంగళ్య పూజ అనేటటువంటి విశేషాన్ని మనం ఇప్పుడు దర్శిస్తూ ఉంటూ, అదేవిధంగా మాంగళ్య ధారణ అనేటటువంటి విశేషాన్ని దర్శించడానికి మనం సంసిద్ధులమై ఉన్నాం. వైఖాన సాగమోక్త రీతిగా నిర్వహించబడుతూ ఉన్నటువంటి ఈ దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని వేద మంత్రాలతో, విద్ అనే ధాతువు నుంచి వేదం పుట్టింది. విద్ అనే ధాతువు అంటే విద్ అంటే జ్ఞానము అని అర్థం. అలాంటి జ్ఞాన సంకేతార్థంగా సూచించబడుతూ ఉన్నటువంటి శబ్దానికి మంత్రము అని అర్థం. ఏ శబ్దానికి మంత్రము, ఏ శబ్దానికి శక్తి ఉన్నదో దానిని మంత్రము అంటారు. అలాంటి మంత్ర స్వరూపమే వేదము. అలాంటి వేద స్వరూపమే భగవంతుడు శ్రీ వెంకటేశ్వర ప్రభువు. అలాంటి ప్రభువు యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని మనందరం కూడా సభక్తిపూర్వకంగా వీక్షిస్తున్నాం. భక్తులారా, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అదిగో దర్శిస్తూ ఉన్నటువంటి మాంగళ్య ధారణం అనేటటువంటి అతి పవిత్రమైనటువంటి కైంకర్యానికి అంకురార్పణ గావిస్తూ మాంగళ్య పూజ నిర్వహిస్తూ మనందరి చేత స్వామివారు కీర్తించబడుతూ ఈనాటి కళ్యాణ మహోత్సవాన్ని ఈ విధంగా పండించుకుంటూ ఉన్నాడు. తనంత తానుగా భక్తాదులందరినీ తన చింతకు రప్పించుకున్నది తానే, అష్టదిక్పాలకులను తన యందు చేర్చుకున్నది తానే, దేవీ దేవతలను, ప్రకృతి మండలాలను శాసించేటటువంటి దేవీ దేవతలందరినీ కూడా తన వద్దకు రప్పించుకున్నది తానే, నిర్వహించుకుంటూ ఉన్నటువంటి విశేషం కూడా తనదే. కాబట్టి అదిగో దర్శిస్తూ ఉన్నాం. చక్కనైనటువంటి ఈనాటి కళ్యాణ మహోత్సవంలో ఈనాటి ఈ సేవలన్నిటినీ కలిపి ఒక్క కళ్యాణోత్సవం అనేటటువంటి కైంకర్యంగా మనం భావన చేయాలి. అదిగో పవిత్రమైనటువంటి ఈ యజ్ఞంలో స్వామివారు ఎంతో రాజసోపేతమైనటువంటి ఠీవీగా ఆ రాజసత్వాన్ని కుమ్మరిస్తూ మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించి అక్కడ ఈ మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు మాంగళ్య ధారణం అనేటటువంటి పవిత్రమైనటువంటి విశేషాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఓం ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృత్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభగే సాజీవ శరదః శతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ఓం ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభగే రక్షధ్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. వెలయుని కళ్యాణ
మేడిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసినతడు కదిసి నీనెన్నడిని గగనమునందు పొదలిన యారనే పొగనిండగా కదిసి నీనెన్నడిమి గగనమునందు అదితేన్వమగ్రస్థాః అనుమదేన్వమగ్రస్థాః సరస్వతేన్వమగ్రస్థాః దేవసవిధప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీభూనిలాసమేత శ్రీనివాసస్వామినः వైవాహికమహోత్సవాక్యంచకర్మణి ఔపాసనాగ్నో లాజుహోమం కరిష్యే అదితేన మన్యస్వ అనుమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిధప్రసవా ఇమాన్ లాజానామిత్యభిఘార్యా. ఓం ఇమాన్ లాజానామపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుబభ్రూతేక్నౌ లాజానాపపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషాస్వాయుషో దోషధీనాకుం రసేనోత్పద్యన్యస్య సుష్మేనోధస్తామృతాకుం అను విశ్వాముతత్వయా వయం ధారాపుతన్యా ఇవ అతిగాహే మహిత్విషః. ఓం ఇమాన్ లాజానాపపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయన్నార్యుబభ్రూతేక్నౌ లాజానాపపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం ఇమాన్ లాజానాపపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయన్నార్యుబభ్రూతేక్నౌ లాజానాపపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం భూస్వాహా ఓం భవస్వాహా ఓం శుభస్వాహా ఓం భూర్భువస్వస్వాహా అతిథేన్వమగ్రస్థాః అనుమదేన్వమగ్రస్థాః సరస్వతేన్వమగ్రస్థాః దేవసవిధప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీభూనిలాసమేత శ్రీనివాసస్వామినः వైవాహికమహోత్సవాక్యంచకర్మణి ఔపాసనాగ్నో సర్వప్రాగచిత్తార్థం అతో దేవాదిషట్మైష్టమహోమం కరిష్యే అదితేన మన్యస్వ నమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిధప్రసవా. ఓం అతో దేవా అవంతు నోకితో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధేపదం సమూఢమస్య భాగం సురే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తతో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణోః కర్మాణి పశ్యతి గతో వ్రతాని పస్పశే ఇంద్రశ్చగిత్యస్సఖా స్వాహా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయः దిమేవ చక్షురాదరగ్ర స్వాహా తద్విప్రాసో విపణ్యమోజాగ్రభాగం సస్సమింధరే విష్ణోర్యత్పరమం పదగ్ర స్వాహా. ఓం భూస్వాహా ఓం భవస్వాహా ఓం శుభస్వాహా ఓం భూర్భవస్వస్వాహా అదితేన్వమగ్రస్థాః అనుమదేన్వమగ్రస్థాః సరస్వతేన్వమగ్రస్థాః దేవసవిధప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీభూనిలాసమేత శ్రీనివాసస్వామినः వైవాహికమహోత్సవాక్యంచకర్మణి ఔపాసనాగ్నో కర్మసాత్ పుణ్యార్థం ఉపరిష్టాదంతహోమం కరిష్యే అదితేన మన్యస్వ నమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిధప్రసవా. ఓం యదస్య కర్మణోత్తరేణ సంయత్వాన్యూనమిహాకరం అగ్నిష్టస్విష్టకృతిత్వాన్ సర్వగ్నిస్విష్టకం సుహృదం కరోతు స్వాహా. అగ్నయే స్విష్టకృతే జుహుతహుతాహుతేనాం కామానాగం సమర్థగిత్రే స్వాహా. అగ్నయే స్వాహా అగ్నయే నాదాయ స్వాహా అగ్నయే నపతయే స్వాహా ప్రజాపతయే స్వాహా ఇంద్రాయ స్వాహా విశ్వేభ్యో దేవేభ్య స్వాహా మరుద్గణే సర్వాభ్యో దేవతాభ్య స్వాహా. సర్వత్రైవాదిష్టకం సర్వత్రైవానాదిష్టం దేవతమస్మై స్వాహా. అగ్నయే స్పృష్టకృతే స్వాహా వాస్తుపదే నమో వాస్తుపదయే స్వాహా. యన్మ ఆత్మనో మిందాభోదగ్నిస్తత్రాహార్జాతవేదావిచర్షణి స్వాహా. పునరగ్నిచక్షుర్ధాతురింద్రో బృహస్పతిః పునర్మే అశ్వినాయ వంచక్షురాత్తమక్షో స్వాహా. ఇష్టేభ్య స్వాహా వచనిష్టేభ్య స్వాహా భేషురింద్రిష్యై స్వాహా స్కృత్యై స్వాహా
दौराध्यै स्वाहा दैमीभ्य स्वाहा तनूभ्य स्वाहा अर्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येधि श्रीमहि स्वाहा समितिषि तेजोषि तेजोमयिधेः स्वाहा यमस्य धीमहि मृत्योर्मे बाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे बाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे बाहि स्वाहा वायोर्धीमहि प्राणान् मे बाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे बाहि स्वाहा सप्तदे अग्ने समितः सप्तदिक्वा सप्त ऋषयः सप्तधाम प्रजानि सप्तहोत्रा सप्तधात्वा यजन्ति सप्तयो नीरापरस्वाकृतेन स्वाहा तथान विद्वान् नष्टभृतेन पूर्णबाहुदिं जुहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भुक्तं वेदनभुक्तं ज्योर्भुक्तं पृथिवी भुक्तं वोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव भुक्तम् अग्निर्जीर्णं वेदर्जीर्णं ज्योर्जीर्णं पृथिवी जीर्णं वोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव जीर्णं समन्दाम्बर्हिर्हविषा कृतेन समादित्यैर्वसुभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्कां दिव्यं नभो गच्छतु यत्स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यदो वेदस्तृप्यदो द्यौस्तृप्यदो पृथिवीतृप्यदो ब्रह्माद्यास्तृप्यन्तां वोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव तृप्यन्तां मे दक्षिणदपितरपिता महाप्रपितामहाश्चाक्षय्यमस्तु तृप्यन्ताम् अदितेन्ममग्रस्ताः अनुमदेन्ममग्रस्ताः सरस्वतेन्ममग्रस्ताः देवसविदप्रासामीः आवाहनदेवताभ्यो नमः यदा सकं यदा स्थानं प्रवेशयामि पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सदसि सन्मे भूयात् स्वाहा सर्वमसि सर्वं मे भूयात् स्वाहा अक्षरभक्षज्ञे जुहोमि अक्षितमसि मामे ज्येष्ठाः वरसिष्ठागक्मरेष्ठोऽग्रं वचो अपावधीं त्वेषं वचो अपावधीक स्वाहा ऊर्ध्वं यज्ञं नयनं माजीक्वरपत्रमेधां पुष्पन् पृथिव्या दिवो वा विष्णुबुध वा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपनया दक्षिणतः परिधिमपनया उत्तरतः परिधिमपनया पश्चिमतो विष्णोः सुदनमसि दक्षिणतो विष्णोः सुदनमसि उत्तरतो विष्णोः सुदनमसि प्राच्यां विष्णोः सुदनमसि सर्वानन्यान् परसमूख्या ग्रन्थीन् विस्तृत्यार्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पृषदगिस्तदिवं गच्छतो नो वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां देवसदनं भूतिस्मादेर्लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्दयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जपदग्ने कस्यपस्य त्रयायुषम् यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम् त्रयायुषं जमदग्ने कस्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायुत्वाय बलाय सिताय सितं च वर्चसे त्रयायुषम् आपोहिष्टामयो भवस्तानपूर्जे तथातना महेरणाय चक्षसे यो पश्यवतमोरसस्तस्य भार्यते हनः उषतीर्व मातरः तस्मा अरङ्गमावो यस्य क्षया यजन्वथा आपो जनयथा जनः यत्ते अग्ने तेजस्तेनाहं तेजस्मि भूयासं यत्ते अग्ने वर्चस्तेनाहं वर्चस्मि भूयासं यत्ते अग्ने हरस्तेनाहं हरस्मि भूयासं मयि मेधा मयि प्रजा मयि यज्ञस्तेजो दधात मयि मेधा मयि प्रजा मयि इन्द्रियं दधात मयि मेधा मयि प्रजा मयि सूर्यो ब्राजोदधात् मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं वदासनाय कृतमया देव परिपूर्णं तस्त्रे प्रायश्चित्तान्ति शेषानुहोम कर्मात्मकानि मैतानि शेषापशेषाणां कृष्णानुस्मरणं ब्रह्मकायेन वाचा मनसीन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत्सकलं परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनःपाद्रघ्याजमणीं समर्पयामि यदा सुखं यदा स्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि आज्योपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्री श्रीनिवासार्पणमस्तु विघ्नेश्वराय नमः यथा सुखं यथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च सर्वं श्री भूनीला समेत श्रीनिवासार्पणमस्तु
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో స్వామివారికి లాజహోమం, పూర్ణాహుతి కార్యక్రమం అనేటటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాలను మనం తిలకించాము. అదేవిధంగా ఇప్పుడు వారుణమాయరం అనేటటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాన్ని మనం చూస్తూ ఉన్నాం. కొబ్బరికాయలను దొర్లించేటటువంటి పద్ధతి. అన్నమాచార్యుల వారి వంశీయుల పరంపరతో ఉన్నటువంటి ఈ ప్రాంగణం అంతా కూడా ఆ వంశీయుల చేతనే ఎందుకు నిర్వహించబడాలి అంటే అది సాక్షాత్తు అన్నమాచార్యుల వారి నుంచి ఏర్పాటు కావించబడినటువంటి కళ్యాణ మహోత్సవం కాబట్టి ఆ వంశీయుల యొక్క ఆచారం ప్రకారం పరంపరగా కొనసాగుతున్నటువంటి వైనాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. 13వ తరం అయినటువంటి అన్నమాచార్యుల వారి యొక్క వంశీయుల చేతుల మీదుగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నటువంటి విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. చక్కగా లాజహోమము అంటే అమ్మవార్ల సైడు నుంచి అమ్మవార్ల వైపు నుంచి నిర్వహించేటటువంటి అత్యద్భుతమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం. లాజలు అనగా పేలాలు, వాటితో నిర్వహించేటటువంటి ఒక ప్రధానమైనటువంటి హోమం. అదేవిధంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని వీక్షించాము. ఇప్పుడు కళ్యాణమాలా పరివర్తనం అనేటటువంటి అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి హృదయరంజకమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని మనం చూస్తూ ఉన్నాం. స్వామివారు కంఠసీమకు అలంకరింపజేసుకున్నటువంటి మాలను తీసి ఇప్పుడు శ్రీదేవి అమ్మవారికి సమర్పించారు. ఇప్పుడు శ్రీదేవి అమ్మవారు తన కంఠసీమకు అలంకరింపజేసుకున్నటువంటి మాలను తీసి అమ్మవారి యొక్క స్వహస్తాల మీదుగా తిరిగి స్వామివారికి సమర్పించేటటువంటి విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంతే చక్కగా భక్తి విశ్వాసంతో స్వామివారికి చక్కగా మాలను సమర్పించేటటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు స్వామివారు ధరించినటువంటి మాలను తీసి ఇప్పుడు భూదేవి అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు. చక్కగా మలయప్ప స్వామిగా కీర్తి గడించినటువంటి వాడై మలయప్ప స్వామిగా దేశ విదేశాలన్నిటా కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో ఈనాడు ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి వీలుగా ఉన్నటువంటి ఈ మాధ్యమం ద్వారా స్వామివారు ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తనంత తానుగా భక్తాదులందరికీ కూడా హృదయాలకు చేరేటట్లుగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించుకుంటూ ఉన్నారు. చక్కగా అదిగో దర్శిస్తూ ఉన్నాం. భూదేవి అమ్మవారికి కళ్యాణమాలా పరివర్తనం అనేటటువంటి ప్రక్రియలో సమర్పించడం మనం గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు అమ్మవారి నుంచి స్వామివారికి కంఠసీమకు మళ్ళీ అలంకరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. అంతేగాక అదిగో దర్శిస్తూ ఉన్నాం. భక్తాదులందరి యొక్క భావన, అందరి భావన ఒక్కటిగా గోచరిస్తూ ఉన్నది. ఎందుకంటే ఈనాటి కళ్యాణ మహోత్సవంలో విశేషంగా స్వామివారిని అందరూ కూడా దర్శిస్తూ చక్కనైనటువంటి దశమి ఏకాదశితో కూడినటువంటి ఈనాటి కైంకర్యాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారు. ఇప్పుడు అక్షతారోహణం అనేటటువంటి కైంకర్యం. అక్షతలు అనగా చిన్న చిన్న భాగాలు కానటువంటి బియ్యపు రాశితో పసుపుతో కూడినటువంటి అక్షతారోహణం. అలాంటి అక్షతలను తీసుకొని స్వామివారికి ఇప్పుడు సమర్పిస్తున్నారు. అక్షతారోహణం. పిడికెట తలంబ్రాల పెండ్లి కూతురు అనేటటువంటి అన్నమాచార్యుల వారి సంకీర్తనను వింటూ ఈ యొక్క కైంకర్యాన్ని మనం వీక్షిద్దాం. ఆ తదనంతరం కర్పూర నీరాజనం అనేటటువంటి కైంకర్యం ఉంటుంది. అంతలోపు ఇప్పుడు మనం చక్కగా అక్షతారోపణం అనేటటువంటి కైంకర్యాన్ని మనం వీక్షించబోతూ ఉన్నాం. చక్కగా ఒక్కొక్కరు ఒక్కొక్క అమృత బిందువుగా, భక్త బిందువుగా స్వామివారిని స్పర్శించడానికి అదిగో అక్షతలే భక్తులై స్వామివారిని స్పర్శిస్తున్నాయి అన్నట్లుగా అక్షతారోపణ అనేటటువంటి కైంకర్యాన్ని మనం వీక్షిస్తున్నాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పెండ్లి
పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడే పెట్టెడు చీరలు గట్టే